పైన లైన్ లో మిడిల్ లో ఉన్న దాని గురించి. దాంట్లో కూడా ఇవాళ 4th లైన్ లో ఫస్ట్ది, నిన్న 4th లైన్ లో సెకండ్ చూసుకున్నాం. పై నుంచి అయినా కింద నుంచి అయినా మిడిల్ లో ఉంటుంది. 4th లైన్ లో ఫస్ట్ది, కింద నుంచి అయినా 4th, మొత్తం 7 రోస్ ఉన్నాయి కాబట్టి స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్. ఇవాళ దీని గురించి మాట్లాడుకున్నాం. SVIP అంటే స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్. సో ఏ ప్లాన్ అయినా ఓపెన్ చేయగానే పైన వ్యూ కీ ఫీచర్స్ అని ఉంటుంది అనమాట. దాంట్లో మనకి దీని గురించిన ఉంటుంది అనమాట. 2 ప్లాన్ ఆప్షన్స్ ఉన్నాయి. క్యాష్ బోనస్ ఆర్ అక్యుములేటింగ్ క్యాష్ బోనస్ ఉంటాయి అనమాట. ఫ్లెక్సిబిలిటీ టు చూస్ ప్రీమియం పేమెంట్ టర్మ్ అండ్ పాలసీ టర్మ్. ప్రీమియం ఎన్ని సంవత్సరాలు పే చేయాలి, కవరేజ్ ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎన్ని సంవత్సరాల డబ్బులు కావాలి మనకి, ఎన్ని సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే కవరేజ్ ఎంటైర్ పాలసీ టర్మ్ ఉంటుంది. రైడర్స్ పెట్టుకొని మనము ప్రొటెక్షన్ పెంచుకోవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా డౌన్లోడ్ బ్రోచర్ అనేది పైన కావాలంటే డౌన్లోడ్ చేసుకుని బ్రోచర్ కూడా చూడొచ్చు. ఇది కూడా మనము 0 ఏజ్ నుంచి 60 ఏజ్ వరకు ఇస్తాము. సెల్ఫ్ పెట్టుకుంటే 18+ నుంచి వస్తుంది. 18 బిలో నాన్ మైనర్ కి ఇవ్వాలంటే నాన్ సెల్ఫ్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో ఎంప్లాయర్ కింద ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఫీచర్స్ ఉన్నాయి. మనం సెల్ఫ్ చూస్తాను. సో దీంట్లో కూడా సింగిల్ ప్రీమియం ఒకేసారి లంసమ్ పే చేస్తే కూడా చూసుకోవచ్చు. ఎవరైనా రిటైర్మెంట్ అయ్యారు, లేదా ల్యాండ్స్ అమ్మారు, లేదా ఇంకా ఏదైనా డబ్బులు రావాల్సి వచ్చాయి, సింగిల్ పేమెంట్ చేసుకొని లైఫ్ లాంగ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రెగ్యులర్ ఎంత కాలం పే చేస్తామో అంతకాలమే కవరేజ్ కావాలి, ఆ తర్వాత లంసమ్ కావాలనుకుంటే రెగ్యులర్ తీసుకోవచ్చు. లేదా కొంతకాలం పే చేసి కొంత గ్యాప్ తర్వాత మనకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటే లిమిటెడ్ పెట్టుకోవచ్చు. మనం ఎక్కువ లిమిటెడ్ పే పెడుతుంటాము. సో దీంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు చూస్తే కనుక ఇక్కడ క్యాష్ బోనస్ సింగిల్ లైఫ్ అండ్ లిమిటెడ్ పే. సో మనం దాన్ని ఎక్కువ చూస్తుంటాము. రెండోది క్యాష్ బోనస్ హోల్ లైఫ్ ఉందండి. హోల్ లైఫ్ అంటే 100 డేస్ దాకా కావాలంటే హోల్ లైఫ్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో లేదు 100 దాకా లోపు కావాలంటే మనం లిమిటెడ్ పే పెట్టుకోవాల్సి వస్తుంది. లిమిటెడ్ పే పెడుతున్నాను నేను. ఇక్కడ ప్రపోజల్ నేమ్ ఇస్తున్నాను, మేల్ అని పెడుతున్నాను. సో ఏజ్ కూడా అరౌండ్ ఒక 30 పెడుతున్నాను నేను. సో మినిమం ప్రీమియం 24,000తో స్టార్ట్ అవుతుంది. మనమైతే 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, క్యాలిక్యులేషన్స్ బెటర్ గా తెలుసుకోవడం కోసం. ఇవాళ నేను ఇది యాన్యువల్ ఎందుకు పే చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలసీ టర్మ్ చూడండి, ఇక్కడ మాక్సిమం 50 సంవత్సరాలు ఉందండి. ఎందుకు మాక్సిమం 50 సంవత్సరాలు ఉందంటే మొత్తం హోల్ లైఫ్ ఎందుకు లేదంటే మనం ఇక్కడ చూస్ చేసుకున్నాం లిమిటెడ్ పే అని, హోల్ లైఫ్ చూస్ చేసుకోలేదు మనం. సో అందుకని ఇక్కడ మాక్సిమం 50 సంవత్సరాల పాటు ఉంటుంది. అలాగే ప్రీమియం పేమెంట్ టర్మ్ మన ఇష్టం 5 నుంచి 12 సంవత్సరాల్లో పెట్టుకోవచ్చు. ఇంకో ఉన్న ఫీచర్ ఏంటంటే కనుక పాలసీ యానివర్సరీ అప్పుడు వస్తుంది, లేదా స్పెషల్ డేట్ ఇచ్చుకోవచ్చు, లేదా డిస్కౌంటెడ్ క్యాష్ బోనస్ ఇప్పుడే యాక్చువల్ గా ఇయర్ ఎండింగ్ లో వస్తుంది మనకి అమౌంట్ 40% దాకా. మనకి అది విత్ ఇన్ వీక్ లో రావాలంటే ఇంకొంచెం తగ్గించి ఇప్పుడే ఇచ్చేస్తారు అనమాట. సో మనం జనరల్ గా పాలసీ యానివర్సరీ పెడదాము. సో అది రిటర్న్స్ కూడా మనకి 2 రకాలు తీసుకోవచ్చు చూడండి. క్యాష్ లో తీసుకోవచ్చు, లేదా వాలెట్ లో అలా ఉంచేయచ్చు. మనకు వచ్చే 40% అవసరం లేదు, అక్కడ ఉంచేసేస్తే గనక వాలెట్ లో ఉన్న అమౌంట్ మంత్లీ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ అది యాడ్ చేస్తూ పోతాము. మన జోబులో ఉన్నట్టే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నెక్స్ట్ ప్రీమియం లాగా వాడుకోవచ్చు. 3-4 సంవత్సరాలు పే చేసి అక్కడ వచ్చేసిన నెక్స్ట్ ప్రీమియమ్స్ వాడుకోవచ్చు, లేదా అప్పుడు అవసరానికి మొత్తం డబ్బులు తీసుకోవచ్చు, లేదా కొంత తీసుకుంటే మిగతా దానికి వడ్డీ ఇంట్రెస్ట్ అలాగే పడుతూ ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఏదైతే ఉందో దాని మీద ఒక 1% ఎక్స్ట్రా యాడ్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లా పడుతూ ఉంటుంది. సో దట్ మనకి ఇక్కడ ఉండడం వల్ల బెనిఫిట్ అవుతుంది తీసుకోకపోతే. ఓకేనా? సో అది జనరల్ గా పేడ్ ఇన్ క్యాష్ పెడుతున్నాం. తీసుకోవడం కూడా మనం పే చేయడమే కాదు, రిటర్న్స్ కూడా మనం యాన్యువల్లీ, సెమీ యాన్యువల్, క్వార్టర్లీ, మంత్లీ కూడా తీసుకోవచ్చు. యాన్యువల్లీ పెడుతున్నాం జనరల్ గా. ఓకేనా? ఈ రైడర్స్ అన్ని ఉన్నాయి. దీంట్లో ఉన్న BPR ఒక రైడర్ లేదు దీంట్లో, అందుకని ఇది మనం EP చూస్తే 100% EP లో ఉంటుంది. సో ఇది కంటిన్యూ చేస్తున్నాను నేను. సో మీరు ఇక్కడ చూస్తే కనుక బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ చూస్తే మొత్తం మీద 50 సంవత్సరాలు. సో ఇక్కడ పైన చూడండి, ప్రపోజర్ 30 years మేలు, సంవత్సరానికి 1,00,000 రూపాయల చొప్పున. ఎన్ని సంవత్సరాలు PPT ఉంది? 12 సంవత్సరాలు ఉంది. పాలసీ టర్మ్ 50 సంవత్సరాలు పెట్టాము. కవరేజ్ డే 1 నుంచి 12,50,000 ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మొత్తంగా మనకు వచ్చే అమౌంట్ 4% చొప్పున అయితే కనుక 35 లక్షలు, 8% చొప్పున అయితే కనుక 78 లక్షలు. మీకు కనిపిస్తుంది కదా అక్కడ అది. సో దీన్ని మనము జనరేట్ కోడ్ PDF లోకి వెళ్ళి చూస్తే కనుక ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ కి ఇది కూడా ఇవ్వడం మంచిది ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ మీరు చూస్తే లక్షల చొప్పున 12 సంవత్సరాలు పే చేసాము. సో డే 1 నుంచి 12,50,000 మినిమం కవరేజ్ ఉంది. అది మీరు ఫస్ట్ 20 years అదే ఉంటుంది, 2030 దాకా. ఓకే. సో దాని తర్వాత మీరు చూస్తే కనుక 4% చొప్పున మనకి క్యాష్ బోనస్ అయితే 20,000, 26,000 వస్తుంది 4% చొప్పున అయితే. అదే మీరు 8% చొప్పున చూసినట్లయితే కనుక 41,000 వస్తుందండి. ఇక్కడ ఉంది కదా 13th కాలము, అది
41,000 డే 1 నుంచి ఈ ఇయర్ నుంచే ఇప్పుడు పే చేస్తే ఇయర్ నుంచి రిటర్న్ వస్తుంది మనకి. ఓకేనా? సో అలాగే లాస్ట్ లో మీకు డెత్ బెనిఫిట్ ఉంది. లాస్ట్ కాలం చూడొచ్చు మీరు 12,50,000 ఉంది. ఇది గ్రాడ్యువల్ గా మనకి బోనస్ కూడా యాడ్ చేస్తూ పోవడం వలన ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 13 లక్షలు అయిపోయింది, 18 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు వెళ్ళిపోయింది. సో లాస్ట్ కి 50వ సంవత్సరంలో కనుక మనకి ఏదైనా అయితే గనక డెత్ దాదాపుగా 58 లక్షల దాకా వస్తుంది. 58 లక్షలు వచ్చిందంటే లాస్ట్ లో మనకి ఇచ్చే మెచ్యూరిటీ అమౌంట్ అండి అది. సో టోటల్ మెచ్యూరిటీ అది యాక్చువల్ గా. సో ఎవరీ ఇచ్చే ఇక 41,000 కాకుండా లాస్ట్ లో మళ్ళీ మనకు ఒక 58 లక్షలు మెచ్యూరిటీ కూడా ఇస్తున్నాం. సో మొత్తం కలిపి 78 లక్షలు అవుతుందండి. ఎందుకంటే 41,000 ఇంటూ 50 సంవత్సరాలు అంటే దాదాపుగా అదొక 20 లక్షలు. ఇది లాస్ట్ లో వచ్చే మెచ్యూరిటీ 58 లక్షలు కలిపి దాదాపుగా 78, 79 లక్షలు మెచ్యూరిటీ ఓవరాల్ గా కస్టమర్ కి వస్తుంది. సో డెత్ బెనిఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది 50 సంవత్సరాలు పెట్టుకుంటే ఓన్లీ 78 లక్షల దాకా వస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా మనం చూసింది ఏ ప్లాన్ అయినా సుప్రీం అయినా సరే డే 1 స్టార్ట్ అయ్యేదైనా కూడా ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది. డే 1 నుంచి వచ్చేది కూడా అక్కడ కూడా 40,000 దాకా కూడా ఉంది. 38,000 ఉంది ఇంకా గ్యారంటీ కాబట్టి 37,000, 35,000 ఉంది. దీంట్లో 41,000 ఉంది. ఎందుకంటే ఇది పార్, నేను చెప్పాను కదా పార్ గ్యారంటీ కంటే కొంచెం రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది. సో మనం లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఈ 8% ప్రొవిజన్ కంటే తక్కువ ఇవ్వలేదు. సో ఇది ఆల్మోస్ట్ గ్యారంటీ చెప్పొచ్చు కానీ ఆన్ బాండ్ గ్యారంటీ అని చెప్పొద్దు. ఓకే, దాంతో పాటు లాస్ట్ లో మనం ఏమి మనం పే చేసిన ప్రీమియం రిటర్న్ చేస్తున్నాం 12 లక్షలు, కానీ ఇక్కడ మనకి 58 లక్షలు వస్తుంది. సో ఆ పాయింట్ లో చూస్తే ఇది పార్ ప్రోడక్ట్ గానీ ఫార్ బెటర్ మనకి ఇది మిగతా వాటితో పోలిస్తే. మనకి 100% టీపీ కూడా ఉంది కాబట్టి దీన్ని హ్యాపీగా మనం కస్టమర్ కి చెప్పొచ్చు. సో అయితే మీకు దీంట్లో తెలియాల్సింది ఏంటంటే ఇంకొంచెం మనం దీన్ని ముందుకెళ్ళి ఇది హోల్ లైఫ్ పెడదాం. హోల్ లైఫ్ పెట్టడం వలన ఎక్కువ బెనిఫిట్ ఉంటుందండి. సో క్యాష్ బోనస్ హోల్ లైఫ్ పెట్టడం వలన ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి పాలసీ టర్మ్ 12 పెట్టాను. హోల్ లైఫ్ అంటే 100 కావాలి కదా సార్, మరి 70 వచ్చిందని డౌట్ వచ్చింది ఎవరికైనా? స్క్రీన్ అయిపోయింది సార్. ఎగ్జాక్ట్లీ అతన్ని 100 ఏజ్ వచ్చే వరకు ఉన్నాం. అతనికి ఆల్రెడీ 30 సంవత్సరాలు కాబట్టి ఇంకొక 70 సంవత్సరాలు అంటే మొత్తం 100 దాకా అవుతుంది. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? యా రైట్. సో అందుకని 70 సంవత్సరాలు. ఇప్పుడు ఆ 40 సంవత్సరాల వ్యక్తి పెడితే 60 సంవత్సరాలు వస్తాయి. అంటే అప్పుడు ఈ 40 ప్లస్ ఇంకో 60 అతను 100 వచ్చిందాక. అదే 0 ఇయర్స్ పెడితే 100 దాకా వస్తుంది. అది కూడా నేను చూపిస్తాను మీకు నేను. సో అలాంటి వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్ గా ఉంటుంది. ఎందుకంటే పాలసీ టర్మ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సేమ్ ఇదే నేను యాజ్ ఇట్ ఈస్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి ఇందాక 50 సంవత్సరాలకైతేనేమో 78 లక్షలే వచ్చింది. ఇప్పుడు 70 సంవత్సరాల పాలసీ టర్మ్ పెడితేనేమో 2,77,00,000 వచ్చింది. దాదాపు 2 కోట్లు అడిషనల్ గా వచ్చింది. చూసారు కదా? సో మీరు ఎప్పుడైనా సరే 8% ఆల్మోస్ట్ గ్యారంటీ చెప్పొచ్చు. ఈ 4% మనం ఎప్పుడు ఇవ్వలేదు. 8% కంటే తక్కువ ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి 8% మనం ఆల్మోస్ట్ గ్యారంటీ చెప్పొచ్చు. ఆన్ బాండ్ గ్యారంటీ కాదు, ఆల్మోస్ట్ గ్యారంటీ అంతే. సో అందుకని మొత్తం మీద 2,77,00,000 వాళ్ళకి వస్తుందండి మెచ్యూరిటీ. ఓకేనా? సో అయితే వీళ్ళకి ఎవరీ వచ్చే అమౌంట్ కొంచెం తగ్గుతుంది. ఇక్కడ చూడండి మొత్తం టిల్ 100 దాకా పెట్టాం కాబట్టి మామూలుగా అయితే 41,000 వచ్చేది లిమిటెడ్ టర్మ్ అయితే గనక హోల్ లైఫ్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఒక 1,000 రూపాయలు తగ్గుతుంది, 40,000 వస్తుంది అంతే. సో ఈ 40,000 వస్తూనే లాస్ట్ లో ఇంకొక 2.5 కోట్లు మెచ్యూరిటీ వస్తుందండి. ఇది 2.5 కోట్లు లాస్ట్ లో వచ్చే మెచ్యూరిటీ. సో ఎవరీ 40,000 ఇంటూ 70 సంవత్సరాలు 7,428 అంటే 28 లక్షలు అది ప్లస్ 2.5 కోట్లు ఇది మొత్తం కలిపి 2,77,00,000 దాకా మనకి మెచ్యూరిటీ కస్టమర్ కి వస్తుంది. ఓకేనా? ఇది కూడా ఇంక్రీజింగ్ లైఫ్ ఉంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. సరెండర్ అమౌంట్ కూడా ఉంటుంది. సో ఆ సరెండర్ అమౌంట్ ఎక్కడుందో ఏముందో చూద్దాం ఒకసారి. మనం ఏ ఇయర్ లో క్లోజ్ చేసుకుంటే ఎంత వస్తుంది అనేది కూడా చూద్దాం మనం. ఎందుకంటే ఒక 35 సంవత్సరాల వ్యక్తి 100 దాకా ఉండకుండా నేను 60లో క్లోజ్ చేసుకుంటా అంటే ఎంత వస్తుంది, 70 ఏజ్ లో క్లోజ్ చేసుకుంటా అంటే ఎంత వస్తుంది, సో 80 ఏజ్ లో క్లోజ్ చేసుకుంటా అంటే ఎంత వస్తుంది. సో ఇతనికి ఇప్పుడు మీరు చూస్తే గనక ప్లీజ్ గో ఆన్ మ్యూట్ అండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అదర్వైజ్ ఐ విల్ నీడ్ టు గో బ్యాక్ టు మేక్ యూ మ్యూట్. యా థ్యాంక్ యూ. యా ఇక్కడ చూస్తే మనకి ఈ 13th కాలం క్యాష్ బోనస్ 8% ఇక్కడ పైన చూడండి. ఒకటేమో 4% ఉంది, ఇక్కడ గ్యారంటీ అని చూసిందా 4% అని ఉంది అక్కడ. అలాగే ఇక్కడ 8% ఒకటి ఉంది. ఈ 8% ప్రొవిజన్ మనం చూపించాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో 13th అనే కాలంలో క్యాష్ బోనస్ ఇది డే 1 నుంచి మనకి రిటర్న్ వచ్చేది అనమాట. సో అలాగే లాస్ట్ లో కవరేజ్ ఉంది. ఈ కవరేజ్ కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు లాస్ట్ 70 దాకా వెళ్తే కనుక 2.5 crores డెత్ బెనిఫిట్ ఉంది. అదే మనకి లాస్ట్ దాకా ఉంటే మెచ్యూరిటీ వచ్చేది అనమాట. ఓకేనా?
అయితే సరెండర్ వాల్యూ ఉంటుందండి. ఇక్కడ సరెండర్ వాల్యూ మనకి చూడొచ్చు 15th కాలం ఉంది. ఏ ఇయర్ లో క్లోజ్ చేసుకుంటే ఎంత వస్తుంది అనేది సరెండర్ వాల్యూ ఇచ్చేసారు మీకు ఇక్కడ. ఓకే, సో ఇది 15th కాలం అనమాట. సపోజ్ ఇందాకట్లాగే 50 సంవత్సరంలో మనకి ఎంత వస్తుంది? రైట్, ఇదిగో ఇక్కడ 55 ఉంది. యా, లాస్ట్ రో 55 ఉంది. సో దాన్ని అలాగా తీసుకెళ్తున్నాను నేను. ఏదండి, ఇది 15th కాలము. $84 lakhs ఉంది. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే మనము ఇందాక చెప్పినట్టే 100 days దాకా పెట్టుకున్నాం 70 సంవత్సరాల పాలసీ టర్మ్. బట్ 50లోనే క్లోజ్ చేద్దాం అనుకున్నాం. ఇందాక మనకి 50లో క్లోజ్ చేస్తే మొత్తం ఎంత బెనిఫిట్ వస్తుందండి? 78 లక్షల దాకా. అంటే ఎవరి వచ్చిన 20 లక్షలు, తర్వాత లాస్ట్ లో వచ్చే ఒక 50 లక్షల మెచ్యూరిటీ. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇట్లా క్లోజ్ చేసుకుంటే గనక 88 లక్షల దాకా వస్తుందండి. ఇది ఏంటి? సరెండర్ అమౌంట్ అప్పుడు తీసుకున్న 40,000 చొప్పున మైనస్ చేసి తీస్తారనమాట. 50 సంవత్సరాలకి 40,000 చొప్పున అంటే ఎంత అవుతుందండి? 20 లక్షలు. 20 లక్షలు మైనస్ చేసి ఇంకా 64 లక్షలు మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తున్నాం మనం, విచ్ ఈస్ గుడ్, రైట్? సో అందుకని ఎక్కువ పాలసీ టైం పెట్టుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో ఏ ఇయర్ లో క్లోజ్ చేసుకుంటే ఎంత అనేది ఇక్కడ దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అప్పుడు దాకా ఇచ్చిన అమౌంట్ మైనస్ చేసి ఇస్తారండి, గుర్తుపెట్టుకోండి. సో సపోజ్ మనకి 23వ సంవత్సరంలో మనం క్లోజ్ చేసుకుని సరెండర్ చేసుకుంటే 20 లక్షలు ఉంది. ఆ 20 లక్షలు అంటే అప్పుడు మొత్తం 20 లక్షలు ఇవ్వమండి. అప్పుడు దాకా 20 సంవత్సరాల పాటు 40,000 చొప్పున అంటే ఎంత తీసుకున్నాం మనం? 8 లక్షలు, అంతే కదా? 8 లక్షలు తీసేసి 20 లక్షల్లో మనం ఇంకా 12,35,000 ఇస్తాం అది. సో సరెండర్ అమౌంట్ అదనమాట. ఇక్కడ 15వ కాలంలో ఉంది. సో 100 దాకా తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది, రైట్? అయితే దీంట్లో ఇంకొక హయ్యర్ వెర్షన్ ఒక్కటి చూపించి వాళ్ళు క్లోజ్ చేసి రేపు నేను అదర్ టెక్నిక్స్ చెప్తాను. సో ఇక్కడ మనం సెల్ఫ్ కాకుండా నాన్ సెల్ఫ్ పిల్లలకి ఇవ్వచ్చు. ఇప్పుడు దాకా మనం ఏం చెప్తున్నామంటే ఏ ప్లాన్ అయినా సరే పేరెంట్స్ కి ఇస్తే మంచిది, పేరెంట్స్ కి ఇస్తే మంచిది అని ఎన్నిసార్లు చెప్తూ ఉంటాం మనం. ఎందుకు అంటే పిల్లల పేరు మీద కట్టేది పేరెంటే కాబట్టి, పేరెంట్ కి ఏమైనా అయితే పిల్లల పేరు మీద పాలసీ ఉంది కాబట్టి పాలసీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది, బర్డెన్ అవుతుంది. అదే పేరెంట్ పేరు మీద తీసుకుంటే బర్డెన్ అవ్వదు. అతనికి ఏదైనా జరిగినప్పుడు ఆ నంసం అమౌంట్ ఇచ్చి పాలసీ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ పిల్లల పేరు మీదే కావాలనుకుంటే ఈ ప్లాన్ సజెస్ట్ చేయొచ్చు. ఎందుకో రేపు చెప్తాను. ఇప్పుడు ఈ ప్లాన్ ఏంటో చూద్దాం. ఎప్పుడైనా నాన్ సెల్ఫ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు పర్చేసింగ్ ఫర్ అని ఉంటుందండి. ఇక్కడ ప్రపోజ్ డీటెయిల్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రెండు ఇవ్వాలి. ఇవి ఇవ్వకపోవడం వల్ల ముందుకెళ్ళదు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ప్రపోజ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి, సో ఎవరు ఇస్తున్నారు? గ్రాండ్ పేరెంట్ వాళ్ళ మనవడికి ఇస్తున్నాడా? పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారా? భార్య భర్తకి ఇస్తున్నాడా? పౌస్ అనమాట. సో పేరెంట్ అనుకుందాం. పేరెంట్ పేరు సపోజ్ డాడ్ అనుకుంటే, సో బాబు లేదా పాప మేల్ అనుకుంటే, సో వాళ్ళ ఏజ్, డాడీ ఏజ్ ఇక్కడ చూపిస్తున్నాం మనం 30 సంవత్సరాలు పెడుతున్నాం. ప్రపోజర్ ఏజ్ ఇవన్నీ కూడా. ప్రపోజర్ ఎవరు? పేరెంట్. అతని పేరేంటి? అతన్ని మేలా ఫీమేలా? అతని ఏజ్ ఇక్కడ ఇచ్చాం. అది ఇచ్చిన తర్వాత రెడ్ ఆరో మీద క్లిక్ చేయండి. ప్రపోజల్ ఫర్ చూసారా? ఈ రెడ్ ఆరో మీద క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తాం. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ తీసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ ఈ చైల్డ్ మేజరా మైనరా? మైనర్ అని పెట్టాలి, ఎందుకంటే 0 years ఇవ్వదు. సో ఇన్సూర్డ్ పేరు ఏంటి? నేమ్. సపోజ్ బేబీ అని పెడుతున్నాను. సో అతను కూడా మేల్ అనుకుందాం. అతను ఎప్పుడు పుట్టాడో ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 2006 దాకా వచ్చింది. సపోజ్ ఒక 3 months మినిమం 3 months నుంచి మనం ఇవ్వచ్చు. 0 years పెట్టేసాం. సో పాలసీ ఏమో ₹1,00,000 పెట్టాం, మాన్యువల్లీ పెట్టాం. పాలసీ టర్మ్ 100 వచ్చేసిందండి, చూసారా? ఎందుకంటే 0 పెట్టాం కాబట్టి వాళ్ళ ఏజ్ 100కి వచ్చేసింది ఇక్కడ, రైట్? అలాగే పాలసీ టర్మ్, ప్రీమియం పేమెంట్ టర్మ్ కూడా హోల్ లైఫ్ పెట్టాం కాబట్టి అలా వచ్చింది. ప్రీమియం పేమెంట్ 12 పెట్టండి. సో మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ గురించేద్దాం, ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఇందాక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 50 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకుంటే ఎవ్రీ 41,000 డే 1 నుంచి రావడమే కాకుండా లాస్ట్ లో ఒక 50 లక్షల దాకా వస్తుంది. మొత్తంగా ఒక 70 లక్షల దాకా మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అదే 30 సంవత్సరాల వ్యక్తి ఇంకో 20 సంవత్సరాలు పెంచుకొని హోల్ లైఫ్ పెట్టుకుంటే 70 సంవత్సరాల పాలసీ టర్మ్ అయితే గనక దాదాపుగా 2 కోట్ల అదనంగా, అంటే 2,77 లక్షల దాకా వస్తుంది. అదే 0 వ్యక్తి ఇంకో 30 సంవత్సరాల పాలసీ టర్మ్ అంటే 70 బదులు 100 వస్తుంది బేబీకి. ఈ 30 ఏళ్ళు పెరగడం వల్ల ఎంత పెరిగిందో చూడండి. 2 కోట్లు కాదు, 23 కోట్లు ఓవరాల్ గా మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఇచ్చే 40,000 కాకుండా లాస్ట్ లో వచ్చేది ఎవ్రీ ఇయర్ 40,000 అంటే ఎంత వస్తుందండి? 10 ఏళ్ళకి 4 లక్షలు, 100 ఏళ్ళకి 40 లక్షలు. ఆ 40 లక్షలు కాకుండా 22,60,00,000 లాస్ట్ లో మెచ్యూరిటీ వస్తుంది అన్నమాట ఇది. ఓకేనా? సో మొత్తంగా అలా
దాదాపుగా 23 కోట్లు వాళ్ళకి ఓవరాల్ వర్క్ అవుతుంది. ఇలాంటి చెప్పడం వల్ల పిల్లల పేరు మీద ఎక్కువ పాలసీ టర్మ్ తీసుకోవచ్చు కాబట్టి ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయి. ఎక్కువ టెంప్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలాంటి పిల్లలకి చూపించినప్పుడు ఇలాంటివి చూపిస్తే బెటర్ అవుతది. అదే మీరు ఇక్కడ ఇలిస్ట్రేషన్ లో కూడా చూడొచ్చు. జనరేట్ కోడ్ పీడిఎఫ్ అని తీసుకెళ్ళి దాంట్లో కూడా ఆ బేబీ వాళ్ళు ఎప్పుడైనా క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి సరెండర్ అమౌంట్ చేసుకోవచ్చు. 12 ఏళ్ళు పే చేసుకుంటున్నాము. 13th 15th కాలంలో వచ్చేసి 13th కాలం చూస్తే 40,500 మెచ్యూరిటీ డే 1 నుంచి వస్తుంది వాళ్ళకి. సరెండర్ అమౌంట్ కూడా ఉంది కావాలంటే 20 ఏళ్ల కిందాక మనం చూసినట్లు చూస్తే కనుక 23 ఏళ్ళప్పుడు దాదాపుగా 20 లక్షల దాకా తీసుకోవచ్చు. అప్పుడు దాకా వచ్చిన అమౌంట్ కాకుండా మిగతా మైనస్ చేసి ఇస్తాం. అలా సరెండర్ అమౌంట్ పెరుగుతుంది. దాంతో పాటు లాస్ట్ లో మీరు డెత్ బెనిఫిట్ చూసుకుంటే ఏజ్ తక్కువ ఉంది కాబట్టి 15 లక్షలు డే 1 నుంచి కవరేజ్ ఉంది. అది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. సపోజ్ ఈ 0 చూసిన వ్యక్తి 60 సంవత్సరాలు, ఇదిగో ఫస్ట్ దాంట్లో లాస్ట్ లో ఉంది కదా, 60 సంవత్సరాలప్పుడు అతను ఏదైనా డెత్ అయితే గనక 1,31,00,000 దాకా మెచ్యూరిటీ అతనికి నామినీకి ఇచ్చి పాలసీ క్లోజ్ చేస్తాం. దట్స్ గుడ్. 60 సంవత్సరాలప్పటికి 0 అయినకి 1,30,00,000 వెళ్ళిపోయింది. అంటే ఇంచుమించుగా 10 పాలసీ ఇప్పుడు ఇచ్చినట్టే బేబీకి బెటర్ గా ఉంటుంది. సో రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఓకే, అది ఒకటి. రెండోది, వీళ్ళు సరెండర్ చేసుకోవాలనుకుంటే 60 ఏళ్ళప్పుడు 1,55,00,000 దాకా వస్తుంది. అప్పుడు దాకా 60 ఏళ్ల పాటు 6,4,24 అంటే 24 lakhs తీసుకున్నారు. ఈ 24 lakhs కాకుండా మిగతా ఎంత వస్తుంది వాళ్ళకి? ఇంకా 1,30,00,000 దాకా మెచ్యూరిటీ ఇస్తున్నాం మళ్ళీ అప్పుడు దాకా తీసుకుంది కాకుండా. సో సరెండర్ చేసుకోవాలనుకున్నా కూడా 1,30,00,000 దాకా వస్తుంది. డెత్ అయినా కూడా 1,30,00,000 దాకా వస్తుంది. సో ఈ సరెండర్ అమౌంట్ నథింగ్ బట్ డెత్ బెనిఫిట్ అండి. ఎప్పుడు సరెండర్ అమౌంట్ ఎంత ఉందో అప్పుడు ఆ డెత్ అయినప్పుడు ఆ డెత్ బెనిఫిట్ కింద ఇస్తున్నాం. అది సరెండర్ అమౌంట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇది పార్ ప్రోడక్ట్ కదా, దానికి బోనస్ యాడ్ చేస్తూ ఉంటాం. ఆ బోనస్ యాడ్ చేసినంత డెత్ అయినప్పుడు కల్పించేస్తాం, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ లో ఈ వెర్షన్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే వీఆర్ రన్నింగ్ లేట్ నౌ.